విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపైన, రాజకీయ అంశాలపైన, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయే నిర్ణయాలపైన వారితో మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారా అన్న? అంతా బాగానే. ఎట్లా ఉందన్న? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గాంధీ భవన్లో కూర్చొని బాగా సెటిల్మెంట్లు చేస్తురట, నిజమేనా? గాంధీ భవన్లో ప్రజా సమస్యల మీద మాత్రమే వారానికి ఒక రోజు మంత్రులు వస్తుంటారు. ఇక్కడ అనవసరంగా గాంధీ భవన్ లో కూర్చొని సెటిల్మెంట్ చేసేది ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు ఎక్కడ సెటిల్మెంట్ చేసే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. అట్లాంటిది ఏముండదు. అనవసరంగా ప్రతిపక్షాలు అర్థం పర్థం లేని ఆరోపణలు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం, ప్రజల్లో పల్సన చేసే ప్రయత్నమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజారంజక పాలన అందించాలా. ప్రగతి భవన్ ప్లేస్లో అక్కడ ప్రజాభవన్ ఏర్పాటు చేసి వారానికి 2 రోజులు అంటే మంగళవారం, శుక్రవారం చిన్నారెడ్డి గారి నేతృత్వంలో అక్కడ ప్రజావాణి జరుగుతూ ఉంది. ఒకరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో గాంధీ భవన్లో కూడా వారానికి ఒక మంత్రి వస్తూ సమస్యలు పరిష్కరించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఒక మామూలు చరణ్ కౌశిక్ యాదవ్, ఒక ఓయూ జేఏసీ నాయకుడు ఉన్నటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ ఇవాళ టీపీసీ జనరల్ సెక్రటరీ, సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు అంత దగ్గర మనిషి అయిపోయాడు? అంటే మేము తెలంగాణ ఉద్యమంలో అంటే 2006 నుంచి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేస్తా ఉన్నాం. అదే కాకుండా ఆనాడు ఎన్ఎస్ఐ 2006 అంటే ఎన్ఎస్ఐ తర్వాత 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా నవంబర్ 9 తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సెకండ్ మలివిడత తెలంగాణ ఉద్యమంలో మేము క్రియాశీలకంగా పనిచేసాం. ఎందుకంటే సౌత్ తెలంగాణలో ప్రధానంగా విద్యార్థి జేఏసీ పాదయాత్ర 2 బృందాలుగా ఏర్పడి, ఒకటి ఉత్తర తెలంగాణ, ఒకటి దక్షిణ తెలంగాణ పాదయాత్ర వహించే దాంట్లో మేము కీలకంగా పనిచేసినాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి పోరాటం చేసిన దాంట్లో మేము ఒకరం కాబట్టి ఆనాడు గుర్తించినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా, ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారు తెలంగాణ స్పోక్స్ పర్సన్గా, ఆ తర్వాత వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెక్రటరీగా స్పోక్స్ పర్సన్గా, ఆ తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించడం. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మా మల్కాయి పార్లమెంటు, మాది ఉప్పల్ నియోజకవర్గం అయితే మల్కాయి పార్లమెంటు పరిధిలోకి వస్తే వారికి ఓటర్గా మేము ఉండడం. అదే కాకుండా రేవంత్ అన్న అప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, మా పార్లమెంట్లో ఉన్నాడు కాబట్టి వారితోటి 2017 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారితో ఉన్నాం. కాబట్టి దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు, మళ్ళీ ఎంపీ గెలిచినప్పుడు, అదే కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్లో ఘోర పరాభవం 48 కార్పొరేటర్లు పోటీ చేస్తే 2 కార్పొరేటర్ గెలిచిన సందర్భం. అదే కాకుండా దుబ్బాక్ ఎలక్షన్ కావచ్చు, మునుగోడు ఎలక్షన్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్ కావచ్చు, అంటే కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, అన్ని రకాలుగా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో మాకు సాన్నిహిత్యం చాలా సుదీర్ఘ కాలం నుంచి ఉంది. కాబట్టి రేవంత్ అన్న ఆ రోజు అన్ననే ఈ రోజు కూడా అనండి. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు కావాలని చెప్పేసి గట్టిగా కోరుకున్న వాళ్ళలో చరణ్ కౌశిక్ యాదవ్ ఇవాళ పీసీసీ అధ్యక్షుడు కాస్త సీఎం అయ్యిండు. ఎట్లా అనిపిస్తుంది మీకు? రేవంత్ అన్న మేము మొదటి నుంచి అంటే 2017 కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే కమిటీలో నేను ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డాక్టర్ మల్రోయ్ గారు, కౌశిక్ రెడ్డి, ఆడమ్ సంతోష్తో పాటు నేను కూడా 5వ మెంబర్. ఆనాడు ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు ఆహ్వానించినామో ఆ రోజు ఎట్టుండో ఈ రోజు ముఖ్యమంత్రి అయినా, మధ్యలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు కావచ్చు, మళ్ళీ ఎంపీ గెలిచినప్పుడు కావచ్చు, తర్వాత పీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి అయిన సందర్భం ఎక్కడ కూడా మార్పు లేదు. ఒకే విధంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు అనునిత్యం పనిచేస్తూ రోజుకు 18 గంటలు కూడా విరామం లేకుండా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు విరామం లేకుండా పనిచేస్తున్నప్పుడు మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము కూడా మా వంతు బాధ్యతగా మేము కూడా పనిచేస్తూనే ముందుకు పోతా ఉన్నాం. సార్, రాబో రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చరణ్ కౌశిక్ యాదవ్ గారి పాత్ర ఎట్లా ఉండబోతుంది? అంటే మేము పాత్రని కాదు, జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతూ ఉంది. సంవత్సరం అయినా కూడా రోజు మేము మా వంతుగా మేము చేసేది ఏది ఉంటే కూడా అది మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, డిబేట్స్ కావచ్చు, లేకపోతే ప్రెస్ మీట్ సమావేశాలు కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా అనునిత్యం రోజు దాదాపు రోజుకు 15-14 గంటలు కష్టపడుతూ రోజు పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎందుకంటే సదుద్దేశంతో ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా రేవంత్ అని చాలామందిని అంటే రాజ్యసభ వసదారాదు అనుకున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులేరు,
బల్మూరు వెంకట్కి అవకాశం ఇచ్చిండు, మహేష్ అన్న టికెట్ రాకపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ పీసీ ప్రింట్ అన్న సందర్భం కాబట్టి పార్టీ అవసరాలు చూసి ఒక్కొక్కరికి ఒక అవకాశం వస్తుంది. ఖచ్చితంగా దాన్ని బట్టి నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారి పనితీరు ఎట్లా ఉన్నది? మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా సుదీర్ఘ కాలం పాటు వారికి అనుభవం ఉన్నది. ఎందుకంటే 1980 ఆ ప్రాంతంలో ఉండే 90కి ముందే వారు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా, తర్వాత అప్పుడు చిన్న వయసులోనే టికెట్ వచ్చింది. తర్వాత మధ్యలో చాలా సంవత్సరాల కాలం పాటు వారు టికెట్ రాకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని 2014లో పోటీ చేసి మళ్ళీ ఓడిపోయినప్పటికీ, తర్వాత 18లో అవకాశం ఇవ్వకపోయినప్పటికీ, తర్వాత మళ్ళీ 19 తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జిగా, తర్వాత మళ్ళీ 23లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో వారి టికెట్ రాకపోయినప్పటికీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని ఉండడంతో ప్రధానంగా 2024 ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఎమ్మెల్సీ ఇచ్చారు, తర్వాత పీసీ ప్రింట్ కూడా ఇచ్చిన సందర్భం. కాబట్టి సుదీర్ఘ అనుభవం ఉండి అనునిత్యం పార్టీ కోసం శ్రమించే వ్యక్తి కాబట్టి పార్టీలో ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ఎవరికి ఎలాంటి పార్టీకి ఉపయోగపడతారు, అదే కాకుండా ఎవరు ఏ స్టైల్లో వర్క్ చేయగలుగుతారు, అదే కాకుండా ప్రభుత్వాన్ని పార్టీని అనుసంధానం చేసే దానిలో మహేష్ అన్న అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ను సైడ్ ట్రాక్ చేయడానికే పిసిసి అధ్యక్షుడి రేసులో మహేష్ కుమార్ గౌడ్ అన్నను తీసుకొచ్చిరని చెప్పేసి చాలా మంది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. లేదా ఇక్కడ ఏంటంటే సోషల్ జస్టిస్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఉంటే, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్క గారు, తర్వాత ఇక్కడ బీసీలకు నెక్స్ట్ అంటే బీసీలను కూడా ఆ స్థాయిలో ఒక పోస్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మధుయాష్ గౌడ్ గారు అడిగారు, అంజన్ కుమార్ యాదవ్ గారు అడిగారు, బీసీలు అడిగారు. అడిగినప్పుడు పార్టీ ఒక సదుద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్ గారిని పీసీ ప్రెసిడెంట్ చేసింది. ఖచ్చితంగా మధుయాష్ గౌడ్ గారిని కూడా భవిష్యత్తులో ఇంకా పెద్ద పోస్టు, ఏఐసీసీలో ఇంకా కీలకమైన పోస్టు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మహేష్ అన్న కంటే దేంట్లో తక్కువ మధుయాష్కి గౌడ్ గారు? అంటే అధిష్టానం ఏ కోణంలో ఆలోచించిందో తెలియని పరిస్థితి. ఇక్కడ మధుయాష్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, తర్వాత ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన సందర్భం, అక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్సీ వచ్చిన సందర్భం, తర్వాత వీరు ఆర్గనైజేషన్లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా అని చెప్పేసి పీసీ ప్రెసిడెంట్గా ఏమైనా చేసిరా, లేకపోతే మదన్న ఆల్రెడీ జాతీయ స్థాయిలో బాగా అనుభవం ఉన్నది, అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి అనుభవం ఉన్నది కాబట్టి వారి సేవలను ఎక్కడ ఉపయోగించుకోవాలనే ఆలోచనతోటి అట్లా ఏమైనా ఏఐసీసీ ఆలోచించినట్టు కనపడతా ఉంది. లేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి మధుయాష్కి గౌడ్ గారికి మధ్య విభేదాలు ఉన్నాయి. అందులో భాగంగానే మధుయాష్కిని తప్పించి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ అన్నను తెరపైకి తీసుకొచ్చిందనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది. ఇక్కడ రేవంత్ అన్నకి మధుయాష్ గౌడ్ గారికి ఎలాంటి విభేదాలు లేవు. ఎందుకంటే రేవంత్ అన్న పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మధుయాష్ గౌడ్ గారు ప్రచార కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీలో 2 కీలకమైన పదవులు, ఒకటి పీసీ ప్రెసిడెంట్ అయితే రెండోది ప్రచార కమిటీ చైర్మన్. వాళ్ళిద్దరూ 2024 ఎంపీ ఎలక్షన్లో కలిసి పనిచేసి 23 ఎలక్షన్లో పనిచేసారు. రేవంత్ అన్న పార్లమెంటు పరిధిలో వచ్చే ఎలిమినార్ నుంచి మధుయాష్ కన్నా కూడా టికెట్ ఇచ్చిన సందర్భం. ఎందుకంటే చాలా మంది అక్కడ పోటీ పడ్డప్పుడు కూడా మధుయాష్ గౌడ్ గారికి అక్కడ టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే పార్టీ అవసరాల దృష్ట్యా ఒకరిని జాతీయ స్థాయిలో వాడుకోవచ్చు, ఒకరు రాష్ట్రంలో వాడుకోవచ్చు, అదే కాకుండా ఆ ఉద్దేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తాం. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అటకెక్కించిందని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. 6 గ్యారంటీలను అటకెక్కించేందుకు కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, ఒకసారి కాళేశ్వరం అని, ఒకసారి డ్రగ్స్ కేసు అని, ఒకసారి రేవ్ పార్టీలని, ఒకసారి లగచర్లని, ఇలాంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. మీరు 10 సంవత్సరాల కాలంలో చేయని పనులు మేము 10 నెలల్లో పూర్తి చేసినాం, చర్చకు మీరు వస్తే మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు. వేదిక అసెంబ్లీ వేదికనైనా ఓకే, లేకపోతే మీరు ఒక స్వచ్ఛందంగా ఒక ఏర్పాటు చేసిన వేదికనైనా ఓకే. ముఖ్యమంత్రిగా నేను 10 నెలల కాలంలో ఏం చేసినా, 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏం చేసినా కేసీఆర్ గారిని పిలవండి, మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే ఆ సవాల్ని స్వీకరించకుండా పారిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. పారిపోతూ 1 సంవత్సరం నుంచి కేసీఆర్ గారు ఒకసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చింది, ఇప్పటివరకు జనాల సమస్యల మీద మాట్లాడతలేదు, బయటికి రావడం లేదు, ఎవరిని కలుస్తలేడు. మీలాగా మేము అప్పు చేసి పప్పు కూడా తినలే. ప్రతిరోజు వడ్డీకి అప్పు కొట్టి 8 కోట్ల రూపాయలు ప్రతి గంటకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరిగితాలకు 6,700 కోట్ల రూపాయలు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు చేసిన అప్పుకు వడ్డీ చెల్లించిందంటే ఆనాడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చారో అర్థమవుతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 12వ రోజు నుంచి ఓడి మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రన్ చేసే పరిస్థితికి దిగజార్చింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టి కేసీఆర్ గారికి ముఖం లేకనే ప్రజలకు ముఖం చూపిస్తానికి
ప్రజలంతా ఏమనుకుంటారో నన్ను చీదరించుకుంటారని చెప్పేసి కేసీఆర్ గారు ఎవరిని కలవకుండా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఆనాడు ప్రగతి భవన్కి ఎవరు రానేలేదు, ఫామ్ హౌస్ రానేలేదు, సెక్రటరీకి వచ్చి పరిపాలన నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకును మీరు బ్యాన్ చేసిందే మీరు. మీ ఆయనలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నిటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం, ఈ 5 లక్ష్యాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం జరిగింది. అదేగా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా మీడియా మీద కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎక్కడ కూడా ఆంక్షలు లేవు. అదేగా అస్తిత్వం అంటే తెలంగాణ అస్తిత్వం విషయంలో తెలంగాణ గీతం ఒకటి ఉండాలని చెప్పేసి భావించి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ గీతం కూడా ప్రకటించలేదు. కానీ అందశ్రీ గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. గద్దర్ గారి జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తా ఉన్నాం. గద్దర్ గారి పేరు మీద నందేవార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. సాకల ఐలమ్మ గారి పేరు మీద వీరనారి సాకల ఐలమ్మ ఉమెన్ యూనివర్సిటీ అని చెప్పి కోడిలో ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ 30 ప్రారంభించింది 100 కోట్ల రూపాయలతోటి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మహిళలను పెద్ద ఎత్తున ప్రయాణం జరగాల, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా ఈ 5 సంవత్సరాల కాలంలో అని చెప్పేసి ప్రభుత్వం భావించి ఇందిరా శక్తి భవనాలు కావచ్చు, మహిళలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా స్కూళ్ళలో యూనిఫామ్ కావచ్చు, అదేవిధంగా అంగన్వాడీలో సంబంధించిన మహిళలను ఎంకరేజ్ చేసే కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించే దానిలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మేము చెప్పినటువంటి ప్రతి గ్యారెంటీ అమలు చేసే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పటివరకు 130 గ్యారెంటీలు అమలు చేసినాం. వడ్డీ మాత్రమే మాఫీ చేసింది ఆనాడు రైతులకు కేసీఆర్ గారి ప్రభుత్వం. 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి 11,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తక్షణమే 23 రోజులనే 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా కొన్ని అంటే 3 లక్షలు 4 లక్షలు తీసుకున్న వాళ్ళకు కూడా 2 లక్షల వరకు మాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది అయిపోయింది. అయినా కూడా ఇంకా కొంతమంది చేద్దామని చెప్పి ప్రభుత్వం సదుద్దేశంతో 13,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. డిసెంబర్లో అది కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 రూపాయలకు ఉచిత కరెంటు, అదే కాకుండా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చెప్పిన ప్రతి హామీ నెరవేర్చే దానిలో కాంగ్రెస్ మహిళలకు 25,000 ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వలేదు, రైతు రుణమాఫీ కాలేదు, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇచ్చింది 5 సంవత్సరాల కాలం టైం. మీరు 10 సంవత్సరాల కాలం ఉండి యాదవులు 2వ విడత గొర్రెలు ఇవ్వలే 1,200 కోట్ల రూపాయలు డీడీలు ఇప్పించుకున్నారు మీరు. అదే కాకుండా 7 లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి ఏదో తాత్కాలికంగా ప్రారంభించారు. 14 లక్షలు పోడు భూములు పంచుతానని చెప్పేసి ఏదో తాత్కాలికంగా ప్రారంభించి గిరిజనులు మోసం చేసింది మీరే. గిరిజనులో 12% రిజర్వేషన్ ఇస్తానని వారిని మోసం చేశారు. మైనార్టీలో 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి వారిని మోసం చేశారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి వారిని మోసం చేశారు. దళిత 3 ఎకరాలు ఇస్తానని చెప్పి వారిని మోసం చేశారు. దళిత ఉప ముఖ్యమంత్రి కారణం లేకుండా తొలగించింది మీరు. ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఇప్పుడు ఏదో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాల కాలంలోనే చాలా హామీలు 130 హామీలు నెరవేర్చిందంటే దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 420 హామీలు ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే నెరవేరుస్తున్నారు. ఇక్కడ ఆ చేసే పనులను కూడా చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లోటు బడ్జెట్ ఉన్నది. 12 రోజే ఆర్బీఐ మీద ఆధారపడే పరిస్థితి. నెలస్థాయికి జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ తోటి ఆదాయాలు పడిపోయిన సందర్భం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల 18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే అందులో దాదాపు 13,000 కోట్ల రూపాయలు అప్పుల కొడ్డి పెన్షన్స్, పెన్షన్ ఉద్యోగుల జీతాలకే 15,000 కోట్ల రూపాయలు 13,000 కోట్ల రూపాయలు పోతా ఉంది దాదాపు. ఇంకా మిగిలేదు 5,000 కోట్ల రూపాయలు. అయినా రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం, బ్లాక్ గ్రాంట్ కావచ్చు, అదే కాకుండా వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తూ 16% ఐటీ ఎక్స్పోర్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిన సందర్భం. అంటే రకరకాల మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? నోటిఫికేషన్ల విషయంలో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు నోటిఫికేషన్ ఇప్పుడు తెలంగాణ ఎవరు ఇచ్చారు? మరి తెలంగాణ మీకున్నటువంటి 2 ఎంపీలలో ఒక ఎంపీ విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మీరు బిల్లు పెట్టేటప్పుడు కూడా మీరు లేరు పార్లమెంట్లో. మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలు కోల్పోతామని తెలిసి కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైద్దని తెలిసి కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన పార్టీనేమో మీరు ఇచ్చిన పార్టీలో మెర్జ్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం. నిరుద్యోగులకు సంబంధించి టెట్టును మరొకసారి నిర్వహించాం.
గ్రూప్ 1 మీరు పెట్టలే, మేము పెట్టినాం. గ్రూప్ 3 మేమే పెట్టినాం. గ్రూప్ 4 మేమే పెట్టినాం. డిఎస్సిని మళ్ళీ నేను 10,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినాం కదా. 21,000 టీచర్లకు మరొకసారి ప్రమోషన్ ఇచ్చినాం కదా. తెలంగాణ రాష్ట్రంలో మీరు 2014 మొదటి శాసనసభ సమావేశాల్లో చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఈ సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు నింపుతానని చెప్పేసి 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు మాత్రం నింపి 13 పేపర్లు లీక్ అయినాయి. 13 పేపర్లు లీక్ అయినా కూడా ఏనాడు పడుచుకున్న సందర్భం ఉందా? అయినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ జరగలేదు. విద్యార్థులు ఏది కొనుక్కుంటే అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టెట్కు సంబంధించిన ఫీజు కూడా తక్కువ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాస్మెటిక్ ఛార్జీలు 40% తక్కువ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఈయన హామీలు కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అయినా కూడా రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకునే విధంగా ప్రజలు చెప్పే కార్యక్రమం, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే కార్యక్రమం, అదేగాక కేంద్ర ప్రభుత్వ సహకారం లభించకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు ప్రత్యేక నిధులు. ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రత్యేక నిధులు. గుజరాత్ ₹1 ఇస్తే కేంద్రం 8 రూపాయలు ఇస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్ ₹1 ఇస్తే 7 రూపాయలు ఇస్తూ ఉంది. మహారాష్ట్ర ₹1 ఇస్తే 6 రూపాయలు ఇస్తుంది. తెలంగాణ తీవ్ర అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే 2 కేంద్ర మంత్రులు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయకుండా బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలా? మరి ఎందుకు బీజేపీ నేతలు మీరు బీఆర్ఎస్ నేతలను తిడతలేరు? ఎందుకు తిడతలేం? మేము కిషన్ రెడ్డి గారిని తిడుతూనే ఉన్నాం, ఈటల రాజేంద్ర గారిని తిడుతూనే ఉన్నాం, బండి సంజయ్ గారు తిడుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఏంటంటే 5 ముక్కలుగా విడిపోయింది. భారతీయ జనతా పార్టీ గ్రూపులో విడిపోయి వాళ్ళ మధ్యనే సంక్షోభం ఉంది కాబట్టి దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసే కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు కావచ్చు, 9th and 10th షెడ్యూల్లో ఉన్న విభజన హామీలు, అదే కాకుండా వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, అదే కాక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కొత్తగా ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ప్లానింగ్తో కూడినటువంటి నగరాలు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అండ్ వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముందు పోవాలని చెప్పి ప్రభుత్వం భావించి రూరల్లో కూడా ఫార్మా విలేజెస్ తీసుకురావాలా, ఇండస్ట్రీస్ కూడా ఆ ప్రాంతంలో పెట్టినట్టయితే యువతకు ఉపాధి లభిస్తుంది, వలసల్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం సదుద్దేశంతో ముందు పోతున్న ప్రతిదానికి కర్రలో కాలు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ప్రతి సభలోనూ కేసీఆర్ని ముఖ్యమంత్రి గారు తిడుతున్నారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నారు. అది సాధ్యమా? ఒక తెలంగాణ తెచ్చిన నాయకుడిని ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే సాధ్యమా? ఏం తెచ్చినావు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది. తెచ్చుడు ఎక్కడి నుంచి తెచ్చినావు? నువ్వు ఒక్కనే చేస్తావు. 1200 మంది బలిదానాలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ బలిదానాలు అనేది కాలక్రమేణలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినటువంటి రియాక్షన్స్ కావచ్చు. అట్లంటే 369 మంది 1969లో కూడా చనిపోయారు. అప్పుడు ఎందుకు తెలంగాణ ఇవ్వలేదు? సోనియా గాంధీ గారు ఒక దృఢ సంకల్పంతో 25 పార్లమెంట్ స్థానాలు ఆంధ్రలో పోతాయని తెలిసినా కూడా, ఆంధ్ర నాయకులు అంతా ఒత్తిడి చేసినా కూడా చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు ఈరోజు రాజకీయ నిరుద్యోగులు మిగిలిపోయారు. లగడపాటి రాజగోపాలరావు కావచ్చు, కావూరి సాంబశివరావు కావచ్చు, రాయవాడి సాంబశివరావు గారు కావచ్చు, పనబాక లక్ష్మి కావచ్చు, కిల్లి కృపారాణి కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, పల్లనరాజు గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడి మంది ఉన్నారు. అదేవిధంగా చాలామంది నిరాశితులైతారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోలుకోదంటే కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని మోసం చేసింది మీరే కదా. కాంగ్రెస్ పార్టీ మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో అప్పు చేసి పప్పు కూడిని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను అఘోరపరిచి 12 మందిలో మీరు ఇచ్చింది ఎంతమంది పరిహారం? మీరు ఇచ్చింది 8 మంది. మరి మిగతా 40 మంది ఏం పాపం చేసింది? మా ప్రభుత్వం వచ్చింది జూన్ 2వ తారీఖు తర్వాత. ఆ రోజు అందరినీ అమరుల కుటుంబాలను కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులను పిలిపించి గౌరవించి ఆ మిగతా వాళ్ళని కూడా ప్రాసెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించి ప్రక్రియ కూడా పూర్తి చేస్తూ ఉంది కదా. మీరేందంటే తెలంగాణ సమాజంలో చీరిక తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో ఎవరిని గెలవకుండా, ప్రజాస్వామ్యం లేకుండా పార్టీలన్నీ కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఆనాడు జరిగింది. టీడీపీ నుంచి వలసలు తీసుకున్నారు, వైసీపీ నుంచి తీసుకున్నారు, బీఎస్పీ నుంచి, సిపిఐ నుంచి, లాస్ట్కు కాంగ్రెస్ పార్టీ నుంచి, అన్ని పార్టీల నుంచి తీసుకొని ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఏమనంటే ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడుతుంది బీఆర్ఎస్. చేసిన తప్పులను మీరే చేశారు. ఆ తప్పులకు ప్రాయశ్చిత్తమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా మనగడ కోసం కావచ్చు, మా పార్టీని ఖచ్చితంగా 5 సంవత్సరాలు నిలుపుకునే ప్రయత్నంలో కావచ్చు, తెలంగాణ పునర్వింపజేసే కార్యక్రమంలో కావచ్చు, తెలంగాణ అభివృద్ధి పదాలు ముందు తీసుకోవాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే తప్ప అది సాధ్యం కాదని చెప్పి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ గౌరవించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయాలి కదా. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మీకు ఉంది ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను మీరు ఎందుకు తీసుకున్నారు? ఏమైనా కేసీఆర్ ఏమైనా ప్రభుత్వాన్ని కూల్చుతారని భయమా, లేకపోతే మీ ఎమ్మెల్యే మీద నమ్మకం లేదా? మా ఎమ్మెల్యే మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా మాకు 65 స్థానాలు ఆ స్థానం అప్పుడు గెలిస్తే ఒకటి సిపిఐ, అదే కాకుండా అప్పుడు 39 ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, తర్వాత మధ్యలో కంటోన్మెంట్ సంబంధించిన
చనిపోయిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాకపోతే గెలిచిన తెల్లారి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ లక్ష్మణ్ గారు వీళ్ళంతా మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం, జనాల్లో పలసబడే ప్రయత్నం చేస్తున్నప్పుడు 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉండాలని చెప్పేసి ప్రజలు మీకు మాండేట్ ఇచ్చి మేము గెలిపించినప్పుడు అట్లాంటి ప్రభుత్వం కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎందుకంటే ప్రజాప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం వారు చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా మాత్రమే వారిని తీసుకున్నాం తప్ప ఇక్కడ మేము మొదటి వారం కాదు చివరి వారం కేసీఆర్ గారు చేసినట్టు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు 2 ఇండిపెండెంట్ గెలిచి 90 మంది అయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది తీసుకున్నారు, టీడీపీ నుంచి 2 తీసుకున్నారు. అంటే మీకు దాదాపు 102 మంది ఉన్నారు లాస్ట్కి వస్తారకే. అంటే మాకు ఆ పరిస్థితి ఉంటే నేను 8 స్థానాలు గెలిచి ఉంటే మేము తీసుకునే వాళ్ళం కూడా కాదు. కాకపోతే ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం 6,71,000 కోట్ల రూపాయల అప్పు నుంచి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒక సదుద్దేశం ముందుకు పోతుంటే ప్రతిసారి కాళ్ళల్లో కర్ర పెట్టే ప్రయత్నం చేసినప్పుడు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం తప్ప వాళ్ళలాగా బాగా భారీ మేయర్తో గెలిచి మేము అట్లా నిర్ణయం తీసుకోవాలి. సరే, మరి వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్ట? వాళ్ళు ఒక కూటమిగా 10 మంది బీఆర్ఎస్ పార్టీని డిఫర్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి ప్రజాప్రభుత్వాన్ని మద్దతు ఇస్తూ ఉన్నారు. సరే, లగచర్ల ఇష్యూ చూసుకుందాం. లగచర్లలో భూములు కోల్పోయిన రైతులను సీఎం సోదరుడు బెదిరిస్తున్నాడని ఒక ఆడియో కూడా వైరల్ అవుతుంది. దానిపైన ఏమంటారు మీరు? అసలు ఇప్పుడు లగచర్ల పట్నం నరేందర్ రెడ్డి ఏ హోదాలో కొడంగల్లో తిరుగుతూ ఉన్నాడు? మాజీ ఎమ్మెల్యే అయితే కొడంగల్కు బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసి ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నా అదే కొడంగల్ ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి నరేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారు. వారు 2014 నుంచి కావచ్చు, అంతకుముందు 2009 నుంచి కూడా కొడంగల్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. నరేంద్ర రెడ్డి గారికి ఎంత బాధ్యత ఉందో తిరుపతి రెడ్డి గారు కూడా అంతే బాధ్యత. బీజేపీ ఎంపీ డీకే అరుణ గారు అక్కడికి వెళ్తా అంటే పోలీసులు అడ్డుకున్నారు. అలాంటిది ఆమెను అడ్డుకొని సీఎం సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి గారిని పంపించారు. ఎంతవరకు న్యాయం? తిరుపతి రెడ్డి గారు ఆల్రెడీ ఎప్పుడు ఉండేది అక్కడనే, డీకే అన్న గారు ఉండేది మహబూబ్నగర్లో. ఆమె దండుతోటి ఏదైతే ఈటల రాజేందర్ గారు డీకే అన్న గారు వాళ్ళంతా వైలెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా పోతామంటే మాత్రమే అడ్డుకున్నారు తప్ప గుంపు కాకుండా ఒకది పోతే ఎవరైనా అడ్డుకుంటారా? ఏమైనా తిరుపతి రెడ్డి గారు దండేసుకుని పోయినా? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఇష్యూని రాద్ధాంతం చేసే ప్రయత్నం. లగచర్లలో వచ్చేది ఓన్లీ ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే, దాని గ్రీన్ ఫార్మా అని ఫార్మా సిటీ వస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా లగచర్ల ఇష్యూలో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు 30 సార్లు రైతులతోటి మాట్లాడిండు. అదే కాకుండా అక్కడ గవర్నమెంట్ వాల్యూ 2,25,000 రూపాయలు ఉంటే ప్రభుత్వము 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం అయితే నిజంగానే 3 రేట్లు అంటే 7 లక్షలు మాత్రం ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 18 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి రైతులు ఒప్పించుడు. అదే కాకుండా 1 ఎకరాకి 150 గజాల ఇళ్ల జాగా, 1 ఎకరం ఎవరిదైనా పోతే 150 గజాల ఇళ్ల జాగా, దానికి 10,000 రూపాయలు అంటే దాదాపు 15 లక్షల రూపాయలు. అదే కాకుండా ఇంటికి ఒక ఉద్యోగం, ఇంట్లో 4 చదువుకొని ఉంటే కూడా ప్రైవేటు ఉద్యోగాలు 4కి ఉద్యోగం ఇచ్చే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే దానికి ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీ ఓసీలకు 5 లక్షల రూపాయలు. అంటే ఇవన్నీ లెక్కేసుకుంటే దాదాపు 40 లక్షల పై చిలుకు రైతులు మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చర్చించి, అదే కాకుండా అక్కడ ఇండ్లు ఊరు పోవడం లేదు, అయినా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయడంతో ప్రధానంగా బోర్లకు కావచ్చు, కొట్టాలకు కావచ్చు, చెట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వమే పైసలు చెల్లిస్తుంది. కానీ దాన్ని రాద్ధాంతం చేసి దాన్ని జాతీయ స్థాయి ఇష్యూ చేయాలా. కడా అధికారి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారిని అంతమొందించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కుట్ర కోణంలో రైతుల ముసుగులో దాడి చేసి వారిని చంపిన తర్వాత ఎట్టైనా పోలీసు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసి రైతులను చంపుతారు. ఆ రైతుల ఇష్యూని జాతీయ స్థాయి ఇష్యూ చేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్తో ఇస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే తప్ప నేను జైలు పోనని చెప్పేసి కేటీఆర్ గారు భావించే రేవంత్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా జైలు పంపిస్తాడు, వారిని ఆ కుర్చీలో ఉండొద్దని చెప్పేసి దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పన్నాగంలో పట్నం నరేందర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నట్టు సురేష్ గారు బలైపోయారు. ఎందుకంటే పట్నం నరేంద్ర రెడ్డి ఆ రోజు కేటీఆర్ గారితో దాదాపు 62 సార్లు సంభాషించినని, సురేష్ అనే వ్యక్తి దాదాపు 6 సార్లు సంభాషించాడు. అదే కాక అంతకుముందు సభలలో కూడా ఎవరు వచ్చినా కూడా తన్ని కొడతామని చెప్పేసి ఏకంగా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ప్రధానంగా అక్కడ చాలా స్పష్టంగా అంతముంచే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వం మీదే ఉంది కదా, మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఏమైంది? మీకు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదా ఇట్లా కుట్ర జరుగుతుంది అని? ఇక్కడ 30 సార్లు రైతుతో మాట్లాడినాం కాబట్టి, రైతులు మన రైతులే కాబట్టి, ఎప్పుడు వస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి దానిలో భాగంగా వాళ్ళు చర్చ చేయడానికి పిలిచిరని చెప్పేసి కలెక్టర్ గారు, అదేవిధంగా కడా అధికారి వెంకరెడ్డి గారు అక్కడ పోయిరు తప్ప ఇక్కడ ఎవరైనా కూడా 30 సార్లు అంటే మామూలు విషయం కాదు. 30 సార్లు ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు రైతులంతా మన రైతులే, మనం వాళ్ళకి అనుకున్న ప్రకారం 7 లక్షలు ఇవ్వాల్సింది 18 లక్షలు, ఈ జాగా ఇవన్నీ దాదాపు 40 లక్షలు చిల్లరిస్తుందని చెప్పేసి
ఒక సదుద్దేశంతో వారు పోతే దీని కుట్ర కోణంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతుల ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాదాపు 17 మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళ భూమి ఎక్కడ కూడా పోవడం లేదు. సురేష్ అనే వ్యక్తి భూమి పోతుందని చెప్పేసి కేటీఆర్ గారు తప్పుడు ఆరోపణ చేస్తారు. వాళ్ళ ఫాదర్ 6 ఎకరాలు ఉంది, వాళ్ళ భూమి ఎక్కడ కూడా పోతుంది, గజం జాగ కూడా పోలేదు. కాకపోతే కుట్ర కోణంలో దాడి చేయాలా, రైతుల్ని ముసుగులో వాళ్ళని చంపేస్తే అక్కడ ఫైర్ ఓపెన్ అయితే దాని మీద పోలీసు వాళ్ళకు రైతులను చంపితే జాతీయ స్థాయి ఇష్యూ చేసి మహారాష్ట్ర ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ మేలు జరిగేటట్టు జాతీయ స్థాయి ఇష్యూ చేసి రేవంత్ రెడ్డి గారిను ఆ కుర్చీని దించేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఒక లోపాయికారిక ఒప్పందంలో భాగంగా మాత్రమే పట్నా నరేంద్ర గారు సురేష్ అనే వార్తలు ఒప్పందం చేసుకొని చేసే ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే పోలీస్ ఇంట్రాగేషన్ తెచ్చిన వాస్తవ విషయాలు. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయం లభించింది. మహారాష్ట్రలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం లభించింది. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో చతికిల పడింది? సో హర్యానాలో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 1,14,000 ఓట్ల తేడాతో హర్యానాలో ప్రభుత్వాన్ని కోల్పోయింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా సంబంధించిన వీడియోలు కావచ్చు, మూసీ సంబంధించిన వీడియోలన్నీ కూడా అక్కడ ఇంగ్లీష్ హిందీలో అనువాదం చేసి అక్కడ సర్క్యులేట్ చేయడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మేలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. అదే కాకుండా ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే టికెట్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకు పైసలు ఇచ్చి 20 మందితో పోటీ చేయడంతో అదొక రూపంలో నష్టం. ఆమ్ ఆద్మీ పార్టీ 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది. అదే కాకుండా బీఎస్పీ మాయావతి గారు అక్కడ ఐఎన్డిఎల్తో పొత్తు పెట్టుకోవడం, జననాయక జనతా పార్టీ చంద్రశేఖర్ ఆజాద్తో పార్టీతో పొత్తు పెట్టుకుతో దళిత్ ఓటు స్ప్లిట్ అయింది, ప్రతిపక్షాల ఓటు స్ప్లిట్ అయింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ జాదవ్ నాన్ జాదవ్ వర్గీకరణ విషయంలో నాన్ జాదవ్స్ అంటే 14% వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని వన్ సైడ్ తీసుకునే ప్రయత్నం. అదే కాకుండా బీసీ పోలరైజేషన్ జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షాల ఓటు చీల్చి భారతీయ జనతా మేలయ్యే ప్రయత్నం హర్యానా చేశారు. దాని తర్వాత వచ్చేసి మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఏదైతే లడ్కీ బెహన్ ఏదైతే పథకం ఉందో ఆ పథకం ద్వారా ప్రతి నెల 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, దానిలో భాగంగా మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది. కాబట్టి ఏక్నాథ్ షిండే గారి ప్రభుత్వం 6 నెలల కింద ఈ పథకాన్ని ప్రారంభించడంతో ప్రధానంగా 90,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి అక్కడి నుంచి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు మహారాష్ట్రకి ఇవ్వడంతో అందులో 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రతి నెల 1,500 రూపాయలు 2,64,00,000 మంది మహిళలకు, ప్రతి నియోజకవర్గానికి 80,000 మంది మహిళలకు ఇవ్వడంతో ప్రధానంగా మహిళలంతా కూడా భారతీయ జనతా పార్టీ సైడ్ పోయినటువంటి సందర్భం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది, ఉచితాలకు మేము వ్యతిరేకం, ఉచితాలు ఎట్లు ఇస్తారని చెప్పి కర్ణాటకలో అన్నారు, తెలంగాణ అన్నారు. మరి మహారాష్ట్రలో ఎందుకు అంటే స్వార్థ స్వలాభాల కోసం ఎత్తైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కూటమి వచ్చినట్లయితే జాతీయ స్థాయిలో కూడా ఇబ్బంది అవుతుంది. ఎన్డీఏ 5 సంవత్సరాల కాలం పాటు మనం పరిపాలించలేమని చెప్పేసి ఎంతవరకంటే అంతవరకు తెగించే ప్రయత్నంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దాదాపు సేమ్ పేర్ల మీద కూడా క్యాండిడేట్లు అక్కడ నామినేషన్ వేయించారు. అంటే చాలా పెద్ద ఎత్తున అంటే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కూటమికి భారతీయ జనతా పార్టీ కూటమికి మధ్య వ్యత్యాసం 0.16%, అంటే 20 లక్షల ఓట్ల తేడా మాత్రమే. 3,000, 5,000తో గెలిచిన స్థానాలు చాలా ఉన్నాయి అక్కడ. దానిలో భాగంగా ఖచ్చితంగా మహారాష్ట్రలో ఇండిపెండెంట్ దాదాపు 150 మందిని కాంగ్రెస్ కూటమిలో ఉన్న వారితో పోటీ చేయించారు. అదే కాకుండా అక్కడ హిందుత్వ సెంటిమెంట్ తీసుకొచ్చారు. అదే కాకుండా మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యల్లో భారతదేశం నెంబర్ 1 స్థానం 33.6% ఉంది. అయినా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రాపగండ చేసుడు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు గుజరాత్ సంబంధించి సెటిలర్స్తో మాట్లాడు, ఇవన్నీ కూడా రకరకాల ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేసినాయి. అదే కాకుండా ప్రకాష్ అంబేద్కర్ బహుజన్ వికాస్ అఘాడీ అని చెప్పేసి ప్రకాష్ అంబేద్కర్ దాదాపు ఓట్లు జీల్చే ప్రయత్నం. బీఎస్పీ 230 స్థానాలు, 17 స్థానాలు ఎంఐఎం పార్టీ. అదే కాకుండా మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ ఠాక్రే నేతృత్వం అది 2% ఓటు తీసుకోవడంతో ప్రధానంగా ప్రతిపక్షాల ఓటు చేయడంతో ప్రధానంగా ఎన్డీఏకి లాభం జరిగింది. మీ పార్టీ కూడా అనేక ఉచిత హామీలు ఇచ్చింది. మీరు ఇస్తేనేమో న్యాయం, వాళ్ళు ఇస్తేనేమో అన్యాయమా? ఇక్కడ ఏమైందనంటే మేము ఎక్కడైనా హామీలు ఇస్తున్నాం. మేము 6 గ్యారంటీలు ఒక్కో రాష్ట్రంలో 5 ఇస్తున్నాం, ఒక రాష్ట్రంలో 6 ఇస్తున్నాం, ఒక రాష్ట్రంలో 7 ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మీరు కర్ణాటకలో చెప్పింది ఏంది, తెలంగాణలో చెప్పింది ఏంది? మీరు చెప్పిన మాటను నిలుపుకోకుండా మీరు మహారాష్ట్రలో కావచ్చు, మధ్యప్రదేశ్లో మీరు చేసినటువంటి కార్యక్రమం మూలంగా అక్కడ మహిళలు ఓట్లేయడంతో మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు. మహారాష్ట్రలో సేమ్ ఇంప్లిమెంట్ ఏం చేశారు, మేము అధికారంలోకి వస్తే 20,100 చేస్తాం, 1,500 నుంచి 20,100 చేస్తామని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి 80,000 మంది మహిళలు, దాదాపు 2,64,00,000 మంది మహిళలకు ప్రయోజనం జరుగుతూ ఉంది. 90,000 కోట్ల రూపాయలు అక్కడ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఖర్చు పెట్టడంతో 6 నెలల నుంచి చూసినటువంటి మహిళలు ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే గారు ఇస్తున్నారని చెప్పేసి అటు సైడ్ మొగ్గు చూపిన సందర్భం. అక్కడ రైతు సంక్షోభం ఉంది. అదే కాకుండా అక్కడ చెరుకు రైతులు చాలా ధరలు తక్కువ ఉండడంతో చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉన్నాయి. అదే కాక మరాఠా రిజర్వేషన్ కావాలని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మరాఠాకు సంబంధించినటువంటి
ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా నామినేషన్ వేసిన తర్వాత వారితో నరేంద్ర మోడీ అమిత్ షా గారు మాట్లాడి వాళ్ళని విత్డ్రా చేయడం, వాళ్ళ వ్యతిరేకంగా బీసీలను పోలరైజ్ చేయడం, అదే కాకుండా ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క స్ట్రాటజీ తోటి ముందుకు పోవడంతో భారతీయ జనతా పార్టీ అటు ఆర్ఎస్ఎస్ రూపంలో కావచ్చు, ఇటు హిందుత్వ ఎజెండా కావచ్చు, అటు గుజరాత్ సంబంధించినటువంటి సెటిలర్స్ కావచ్చు, ఇటు మహిళలు కావచ్చు, ఎస్సీలలో వర్గీకరణ పేరు మీద డివైడ్ చేసుడు కావచ్చు, ఇటు ప్రతిపక్షాల ఓటు చీల్చే కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా అక్కడ ఏక్నాథ్ షిండే కావచ్చు, అదే ఉద్ధవ్ ఠాక్రే గారికి ఉన్న పంచాయతీ అక్కడ అజిత్ పవార్ మన ఎంపీ ఎలక్షన్లో ఒక ఎంపీ స్థానం గెలిచి 3% మాత్రమే ఓట్లు వచ్చినాయి. కానీ మొన్న దాదాపు 42 స్థానాలు గెలిచి దాదాపు 12% ఓట్లు తీసుకోవడంతో ప్రధానంగా కాంగ్రెస్ కూటమి నష్టం జరిగింది. ఇక్కడ రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేయడంతో కాంగ్రెస్ కూటమి అక్కడ ఓడిపోయిన సందర్భం. భారతీయ జనతా పార్టీ ప్రతి నియోజకవర్గం 50 కోట్లు అంటే దాదాపు ఒక 15,000 కోట్ల రూపాయలు మహారాష్ట్ర ఎలక్షన్ కోసమే భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. తెలంగాణ నుంచి కూడా బాగానే పోయినాడు కదా, మీ పార్టీ బాగా పంపిందట కదా. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితే బాగాలేదు. నెలస్థలకే 12 రోజుల నుంచి ఆర్మీ మీద ఆధారపడే పరిస్థితి. గతంలో 15వ తారీఖు 10వ తారీఖు జీతాలు ఇస్తే ఇప్పుడు 1st తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు. గతంలో వడ్లు కొంటే 500 రూపాయలు బోనస్ లేకుండే, బోనస్ విషయంలో 240 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి 45 రోజులది 3 రోజుల పైసలు ఇచ్చుడు, 7 కిలోల తరుగు నుంచి 0 తరుగు తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఖర్చు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచే ప్రయత్నమే తప్ప వారిలాగా అదాని అంబానీ కాంగ్రెస్ పార్టీకి లేడు కదా. మొన్న 24 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో వాళ్ళకి అయిన ఖర్చు 65,000 కోట్ల రూపాయలు. భారతదేశంలో అన్ని పార్టీల ఖర్చు 1,25,000 కోట్ల రూపాయలు అయితే అందులో సగభాగం భారతీయ జనతా పార్టీకి. అంతకుముందు 2014లో 19లో 24,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. అంటే భారతీయ జనతా పార్టీ ఇటు పైసలు నమ్ముకుంటుంది, అటు ఈడీ, ఇటు సిబిఐ, అటు ఇన్కమ్ ట్యాక్స్, అటు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం, ఇండిపెండెంట్ క్యాండిడేట్తో పోటీ చేపించే ప్రయత్నం, బీఎస్పీ లాంటిది వాడుకుంటూ, ఎంఐఎం పార్టీని వాడుకుంటూ, అదేవిధంగా బహుజన్ వికాస్ అఘాడి లాంటి వాళ్ళని, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళని చాలామందిని వాడుకొని జాతీయ స్థాయిలో రకరకాల జిమ్మికులు ప్రయోగిస్తూ రాజకీయమే పరమావధిగా, అధికారమే ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. సరే, మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ కూటమిని తిరస్కరించింది. ఎందుకు? అదే చెప్తా ఉన్నాం కదా, పార్లమెంట్ ఎలక్షన్లో 48 స్థానాలు ఉంటే ఎన్డీఏ కూటమికి వచ్చింది ఓన్లీ 17 మాత్రమే. 17లో 9 స్థానాలు భారతీయ జనతా పార్టీ, 7 స్థానాలు ఏక్నాథ్ షిండే, 1 స్థానం అజిత్ పవార్, ఇంకొకటి ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఇండియా కూటమికి 30 స్థానాలు వచ్చినాయి. అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కూటమికి మధ్య ఉన్న వ్యత్యాసం 20 లక్షల ఓట్లు, అంటే 0.16% మాత్రమే. అప్పుడే గ్రహించింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ 5,000, 6,000 తోటి చాలామంది క్యాండిడేట్ గెలిచారు. థర్డ్ ఉన్నటువంటి వ్యక్తికి గెలిచినటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇక్కడ కనపడతా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఇండిపెండెంట్ గెలిచి పెట్టి దెబ్బతీయాలని ఒక దురుద్దేశంతో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కావచ్చు, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించిన ఓట్లు ప్రధానంగా చీలడం, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం, రైతుల్ని ఉన్న సంక్షోభాన్ని కావచ్చు, వారికి సంబంధించినటువంటి కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాటి ప్రత్యేకంగా పంటలు ఏవైతుంటే వాటికి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పేసి వారికి చెప్పుడు. ఇక్కడ మహిళలకేమో ఇక్కడ ఈ పథకం ద్వారా మహిళలకు లబ్ధి జరిగింది. అదే కాకుండా ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏదైతే ఉందో బాంబే రీజన్ సంబంధించినటువంటి ఏరియాలో ఏమో ఏకంగా అటల్ సంబంధించి ఒక స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున వారు చేసిన డెవలప్మెంట్ అక్కడ ప్రచారం చేసుకునే కార్యక్రమం, ఇక్కడ హిందుత్వ ఎజెండా, ఇవి రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని కూడా మహారాష్ట్రలో పనిచేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? మరి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం కూడా ప్రచారం చేసింది, మరి ఏమైంది? ఆయన పోటీ చేసిన 8 స్థానాలు కూడా ఓడిపోయింది. రాజకీయాల్లో పరిస్థితులను బట్టి మారుతుంటాయి. ఇప్పుడు పరిస్థితులను బట్టి మారుతుంటాయి. పరిస్థితిని బట్టి తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, కర్ణాటకలో ఓడిపోయింది, జార్ఖండ్లో ఓడిపోయింది, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ మరి ఎట్లా ఓడిపోయింది? ఎంపీ ఎలక్షన్లో ఎందుకు 30 స్థానాలు కాంగ్రెస్ కూటమికి వస్తే ఎందుకు 9 స్థానాలు భారతీయ జనతా పార్టీ పడిపోయింది? ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్కసారి పనిచేస్తుంది. ఆ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏకంగా రకరకాల జిమ్మికులు ఉపయోగించే ప్రయత్నంలో భాగంగా మాత్రమే రకరకాల ఈక్వేషన్ కూడా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చినాయి. అదే అదాని ఇష్యూ కొంత ముందు వచ్చి ఉంటే వేరుండేది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూటమి టికెట్ల విషయంలో కావచ్చు, లేకపోతే క్యాండిడేట్ల విషయంలో కావచ్చు, ఇండిపెండెంట్ నిర్వహించే ప్రయత్నంలో కావచ్చు, ప్రతిపక్షాలను మేనేజ్ చేసుకునే విషయంలో కొంత తప్పు చేయడంతో ప్రధానంగా అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓడిపోయింది. ఎందుకంటే ప్రకాష్ అంబేద్కర్, అదే కాకుండా ఇంకా అక్కడ మరాఠా రిజర్వేషన్ సంబంధించి వారు పోయినసారి కాంగ్రెస్ కూటమి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏకంగా విత్డ్రా చేసుకుని భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడంతో అక్కడ రివర్స్ ఫలితం. బీసీలను ఏకం చేసుకునే ప్రయత్నం, నేను బీసీని జాతి మొత్తం కలిసి ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు
ఏకంగా హిందుత్వ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం. ఆర్ఎస్ఎస్ 2024 ఎంపీ ఎలక్షన్లో ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీతో లేదు. ఈసారి ఆర్ఎస్ఎస్ కూడా పూర్తి స్థాయిలో పనిచేసిన సందర్భం కాబట్టి ఇవన్నీ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా ముందుకు పోయే ప్రయత్నం. అదే కాకుండా ఇక్కడ బల పరీక్షకు సంబంధించి శివసేనకు సంబంధించి ఏక్నాథ్ షిండేనా ఉద్ధవ్ ఠాక్రేనా. ఏక్నాథ్ షిండే అందుబాటులో ఉంటాడు, ఆయన ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిండు, ముఖ్యమంత్రిగా పనిచేస్తుండు, నేను కామన్ మ్యాన్, నేను ఆటో డ్రైవర్ నుంచి ఈ స్థాయికి వచ్చినని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకోవడంతో శివసేన ఏకంగా ఉద్ధవ్ ఠాక్రే కాదని ఆయన సైడ్ పోయిన సందర్భం. ఎన్సీపీ ఎట్టైనా వాళ్ళ భార్య ఓడిపోయిన తర్వాత తను జరిగినటువంటి పొరపాటు ఎక్కడ జరిగింది, 3% ఎట్లా వస్తుంది, నా భార్య ఎట్లా ఓడిపోతుందని చెప్పేసి తను చేసుకొని మంచిగా చేసుకోని క్రమంలో ఇక్కడ శరద్ పవార్ గారు నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను చెప్పడంతో అజిత్ పవార్ అయితే ఉంటాడుగా అని చెప్పేసి అటు సైడ్ పోవడంతో 40 స్థానాలు వాళ్ళకు వచ్చినాయి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ లీడరు అంటే దేవేంద్ర ఫడ్నీసు భారతీయ జనతా పార్టీ కుండు, అమిత్ షా గారు మోడీ గారు ప్రచారం చేసుడు. కాంగ్రెస్ పార్టీకి అసలు లీడర్ ఎవరు? రాహుల్ గాంధీ లేడా? రాహుల్ గాంధీ గారు ఒక్కరే కదా. భారతీయ జనతా పార్టీ దేవేంద్ర ఫడ్నీస్, అమిత్ షా, మోడీ, నితిన్ గడ్కరీ ఇట్లా చెప్పుకుంటే పోతే చాలామంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ పుట్టినిల్లు మహారాష్ట్ర, ఆర్ఎస్ఎస్ పుట్టినిల్లు మహారాష్ట్ర, ఆర్ఎస్ఎస్ పెట్టిన వాళ్ళు హెగ్డే గారు మహారాష్ట్ర. ఇదంతా చాలా ఫ్యాక్టర్స్ అక్కడ ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ ఉంటుంది, హిందుత్వ ఇంపాక్ట్ ఉంటుంది, ఆ గుజరాత్ సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది. గుజరాత్ సంబంధించిన వ్యాపారాలంతా అక్కడే ఉంటారు కాబట్టి. అదే కాకుండా రైతులకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ఒక మరాఠా బీసీల వర్సెస్ అక్కడ అదే కాక అంబేద్కర్ మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి, అక్కడ దళిత మూమెంట్లు, బీసీ మూమెంట్లు ఇవన్నీ కూడా అన్నింటినీ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం, ప్రతిపక్షాలను అనైక్యత క్రియేట్ చేసే దానిలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. అదానిపై అమెరికాలో కేసు నమోదైంది, దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు అదాని విషయంలో రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు సెబీ చైర్మన్ మాధవి గారిని తొలగించాలి, సెబీ విచారణ చేయాలి, పార్లమెంట్లో జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏంటని చెప్పి పక్షాలంతా కూడా పార్లమెంట్లో పోరాటం చేస్తే అందరిని నిర్దాక్షిణంగా మెడల్ కట్టి బయటకు గెంటేసి ఏనాడు కూడా అదాని మీద పోరాటం చేయడానికి కానీ, అదాని మీద జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయడానికి కానీ, సెబీ విచారణ కానీ ఇంకా ఏ విచారణ కూడా నరేంద్ర మోడీ గారు ఒప్పుకోలేదు. తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ సెబీ లాగా స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎట్లుంటుందో స్టాక్ ఎక్స్చేంజ్ అమెరికా అని చెప్పేసి వాళ్ళు గ్రహించి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్లకు చూపించిన లెక్కలలో కావచ్చు, వాళ్ళ డైరెక్టర్లు ఇక్కడ అదాని దాంట్లో ఉండడు, సాగర్ అదాని అనే వ్యక్తులు ఇద్దరు కలిసి మోసం చేసిరని చెప్పేసి అక్కడ కేసు పెట్టి అక్కడ బ్లాక్ లిస్ట్లో పెట్టిన సందర్భం. తర్వాత కెన్యాకు సంబంధించినటువంటి పెట్టుబడులు వాళ్ళకి సంబంధించిన ఒప్పందాలను వారు రద్దు చేసుకుంది. దాంతో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది అదాని సంపద. ఓన్లీ ఈ 4-5 డేస్లో 2 లక్షల కోట్ల రూపాయలు అదాని సంపద ఆవిరైందంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు నిజమవుతూ ఉన్నాయి. అదాని కోని క్యాపిటలిజాన్ని భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేస్తూ ఉంది. అదే కాకుండా నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా ఈ దేశంలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలు అయినా కూడా అది జిఎంఆర్ఆ జీవికే అయినా కూడా 3 పోర్టులకు కానీ 3 ఎయిర్పోర్ట్లకు కానీ మించి వద్దంటే 7 ఎయిర్పోర్ట్లు ఏ విధంగా ఇస్తారని చెప్పి ఆనాడు పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడిన సందర్భం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కోని క్యాపిటలిజాన్ని ఎంకరేజ్ చేసే దానిలో భాగంగా అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గంగా ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఆనాడు పెద్ద గంగవరం ఎయిర్పోర్ట్లో కూడా దాదాపు 6,000 ఎకరాలు 10% అంటే దాదాపు 600 కోట్ల రూపాయలకే అప్పనంగా అప్పచెప్పిండు అదానికి. ఇట్లా దేశంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పుడు వాస్తవ విషయాలు ప్రజలు తెలుస్తాం. రాహుల్ గాంధీ గారు చెప్పారు పార్లమెంట్లో అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా తెలంగాణలో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి గారు ఎట్లా అదానితో ఒప్పందం కుదుర్చుకున్నారు? మరి ఇక్కడ అదాని అనే వ్యక్తి చట్టబద్ధ వ్యాపారం కేటీఆర్ చేసినా, కేసీఆర్ చేసినా, కల్వకుంట్ల కవిత చేసినా, హరీష్ రావు గారు చేసినా, లేదు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు చేసినా, నరేంద్ర మోడీ చేసినా తెలంగాణ రాష్ట్రం ఆహ్వానిస్తుంది. చట్టబద్ధ వ్యాపారం మాత్రమే, క్రోనీ క్యాపిటలిజాన్ని మేము ఒప్పుకోము. చట్ట విరుద్ధమైన వ్యాపారాలు ఎవరు చేసినా, అదాని చేసినా, అంబానీ చేసినా ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పారు. అదాని వ్యాపారం చేయొద్దని ఎవరు చెప్తలే. మీరు అడ్డగోలుగా చట్టాల విరుద్ధంగా మీరు ఆస్ట్రేలియా బొగ్గు తెలంగాణ దేశంలో కోల్ ఇండియా బొగ్గుకు 4,500 రూపాయలు చెల్లిస్తున్నటువంటి భారత ప్రభుత్వము అదాని బొగ్గుకు 24,500 రూపాయలు ఎందుకు చెల్లిస్తున్నారంటే సమాధానం చెప్పలేదు. దాని మీద కూడా చర్చ చేయాలి. 6,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వేలు జరుగుతుంది. 10% విదేశీ బొగ్గు తీసుకోవాలని చెప్పి నిబంధన తీసుకొచ్చి కోల్ ఇండియా బొగ్గుకు 4,500 రూపాయలు ఇచ్చినందుకు అదాని ఆస్ట్రేలియా రూపాయలు తెచ్చిన బొగ్గు 24,500 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు చెప్పండి అంటే సమాధానం చెప్పకుండా నరేంద్ర మోడీ గారు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ దేశంలో అదాని అయినా వ్యాపారం చేసుకోవచ్చు, అంబానీ అయినా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ చట్టబద్ధ వ్యాపారం చేయాలి. కోని క్యాపిటలిజాన్ని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. అదాని ఏదైనా చట్టబద్ధ వ్యాపారం, చట్టాలను లోబడి తెలంగాణ రాష్ట్రంలో చట్టాల లోబడి వారు వ్యాపారం చేసుకుంటే మేము ఎక్కడ కూడా
వారికి నష్టమయ్యే పనులు కావచ్చు, వారి బ్లాక్ లిస్ట్ పెట్టే ప్రయత్నం కూడా చేయం కదా. ఇక్కడ ఓన్లీ చట్టబద్ధ వ్యాపారం మాత్రం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. సరే, ఓకే. ఇటీవల గ్రూప్ 1 పరీక్ష జరిగింది. ఆ పరీక్షను వాయిదా వేయాలని చాలా మంది అభ్యర్థులు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిరు, కొంతమంది ధర్నాలు కూడా చేసిరు. ఎందుకు అంత రాద్ధాంతం చేసిరు? ఈ ప్రభుత్వం ఎందుకు అంత మొండిగా వైఖరించింది అభ్యర్థుల పట్ల? గ్రూప్ 1 విషయంలో ఆల్రెడీ చాలాసార్లు పోస్ట్ పోన్ చేసిన సందర్భం. 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ గ్రూప్ 1 నిర్వహించలేదు. 500 ఉన్న పోస్టులు 563 పోస్టులకు పెంచిన సందర్భం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత జియో నెంబర్ 59 తర్వాత మళ్ళీ 29 జియో, 58 జియో, 29 జియో తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీ ఎవరు నష్టం జరగని విధంగా ముందుకు పోయే ప్రయత్నంలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలకు నష్టం జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ అడ్డు చెప్పింది తప్ప నిరుద్యోగులు నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. తర్వాత ఏమైంది, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ రాసిన వాళ్ళ లిస్టు టీజీపీఎస్ చాలా స్పష్టంగా ప్రకటించింది. 82% ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం క్వాలిఫైర్ అని చెప్పి చాలా స్పష్టంగా, అంటే 29 జీవో అనేది ఎవరికి నష్టం కాదని చెప్పి చాలా స్పష్టంగా బయటపడదు కదా. జీవో 29 విషయంలో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఏంటి అసలు జీవో 29 అంటే ఏంటిది? దీనివల్ల అసలు ఏం ఉపయోగం? జీవో 29 అనేది కిందన ఎవరైతే క్వాలిఫై కాకుండా ఉంటారో వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా మాత్రమే 29 జీవో తీసుకొచ్చారు. దానివల్ల బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని చాలా మంది విమర్శలు చేస్తారు. టీజీపీఎస్ ప్రకటించింది కదా, మెయిన్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత టీజీపీఎస్ నోటికి ఇచ్చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది క్వాలిఫైర్, ఎంతమంది రాశారు చాలా స్పష్టంగా. అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు 82% క్వాలిఫైర్. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి టీజీపీఎస్ అంటే టీజీపీఎస్ తీసుకొచ్చినటువంటి 29 జీవో విషయంలో ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. తర్వాత మళ్ళీ ఎవరు మాట్లాడతలే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతలే, భారతీయ జనతా పార్టీ. అప్పుడు ఏంటంటే నిరుద్యోగులు రెచ్చగొట్టాలి, ఎగ్జామ్స్ రాయొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలల్లోనే గ్రూప్ 1 నిర్వహిస్తుంది. మేము 10 సంవత్సరాల కాలంలో చేయండి, 10 నెలల్లో చేస్తారు. కాబట్టి దీనినే ఎట్టైనా అడ్డుకోలే ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గలాట క్రియేట్ చేశారు. కానీ వాస్తవ విషయాలు టీజీపీఎస్ ప్రకటించిన తర్వాత ఎవరు సపోర్ట్ చేస్తలేరు. జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు, కానీ ఎక్కడ కూడా అమలు అవుతలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కటి ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఎగ్జామ్స్ అన్ని కూడా పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి గ్రూప్ 3 ఇప్పుడే జరుగుతూ ఉంది. గ్రూప్ 4 వెరిఫికేషన్ దశలో ఉంది. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ కంటిన్యూషన్లోకి వస్తుంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఏ రోజు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తాం, ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఏ రోజు జాబ్ సంబంధించి ఆర్డర్ కాపీలు ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా కొంత ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినాం కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా దాన్ని భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేయడం కోసమే అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది ప్రభుత్వం. సరే, ఇటీవల రాజకీయ వర్గాల్లో కేటీఆర్ అరెస్టు గురించి పెద్ద చర్చ జరుగుతుంది. కేటీఆర్ ఒక్కరిని అరెస్ట్ చేస్తారా, కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారుణ్యాలకు తావు లేకుండా ప్రజారంజక పాలన అందించాలని చెప్పి సదుద్దేశంతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి దృష్టికి వస్తే కమిషన్ ఏర్పాటు చేశారు. అదేకాక యాదాద్రి భద్రాద్రి పవర్ కొనుగోలు కావచ్చు, నిర్మాణంలో ఆల్రెడీ కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. గొర్రెల స్కామ్లో ఏసీ విచారణ జరుగుతూ ఉంది. టెలిఫోన్ వ్యవహారంలో సిట్ విచారణ జరుగుతూ ఉంది. అదే కాకుండా కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి కార్ రేసింగ్ వ్యవహారంలో 55 కోట్ల రూపాయలకు సంబంధించి చాలా స్పష్టంగా వాళ్ళే ఒకసారి 23 కోట్ల రూపాయలు, ఇంకోసారి 23 కోట్ల రూపాయలు, ట్యాక్స్కు 9 కోట్ల రూపాయలు, విదేశీ కంపెనీకి హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా, ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా ఏకంగా మౌఖిక ఆదేశాల ప్రకారం కేటీఆర్ గారు చెప్తే నేను ఇచ్చినని చెప్పేసి అరవింద్ కుమార్ చాలా స్పష్టంగా ఒప్పుకోండు కాబట్టి 17A కింద గవర్నర్ గారు అనుమతి కోరినాం. ఖచ్చితంగా కార్ రేసింగ్ వ్యవహారంలో గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీ విచారణ చేస్తారు, తర్వాత చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే గవర్నర్ గారు అనుమతి ఇవ్వలేదు. అదే కాకుండా ఇక్కడ రకరకాల స్కామ్లలో రకరకాల వ్యక్తులు ఉండే అవకాశం. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ మధ్యకాలంలో చాలామంది ఎమ్మెల్యేలు మునుగోడు ఎలక్షన్ సందర్భంగా అటు చిరుమర్తి లింగయ్య గారు కావచ్చు, అదేవిధంగా జైపాల్ యాదవ్ గారు కూడా వారితోటి తిరుపతి అన్నతోటి సంభాషించినట్టు, ఇక్కడ ఫ్రీగా అప్పు వేసి పప్పు కూడా తిన్నట్టు ఇక్కడ ఫ్రీగా వస్తుందని చెప్పేసి ఒక్కొక్క ఎమ్మెల్యే 2-3 నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయమని చెప్పడం జరిగింది. టెలిఫోన్ ట్యాపింగ్ వరల్లో ఒక్కొక్కరు 2-3 నెంబర్లు ఇవ్వడంతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వారి పర్సనల్ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేశారు. కాబట్టి అన్ని విషయాల్లో పారదర్శకంగా రాజకీయ కక్ష కారుణ్యాలు తావు లేకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్న దాంట్లో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం.
కేటీఆర్ అంటున్నాడు తాను అరెస్టులకు జైలుకు భయపడనని, అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళి మంచి స్మార్ట్ గా రెడీ అయ్యి పాదయాత్ర చేస్తా అంటుండు. ఒకవేళ కేటీఆర్ పాదయాత్ర చేస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోబోతుంది? ఇప్పుడు ఎట్టయినా అరెస్ట్ అవుతానని తెలిసి ఎట్టయినా అరెస్ట్ అవుతానని ఆయన కూడా తెలుసు. ఎందుకు ధరణిలో లక్షల ఎకరాలు గుంజుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, కలవకుండా కుటుంబం కావచ్చు, లక్షల ఎకరాలు ధరణి రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆల్రెడీ ధరణి రిపోర్ట్ ప్రభుత్వం చేతికి వచ్చింది. చాలా విషయాల్లో కలవకుండా కుటుంబం జైలుకు పోతుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జైలుకు పోతా ఉన్నారు. కాబట్టి ఎట్టయినా నేను జైలుకు పోడు ఖాయం. కాబట్టి ప్రజల్లో ఒక ముందస్తుగా నన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఆమె కేసులు పెడుతుందని చెప్పేసి ప్రజలను గందరగోళం క్రియేట్ చేసి నేను ఆ రోజు చెప్పినా నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తారు. కేటీఆర్ ఒకసారి అడ్డుపోతే అటే తప్ప ఇటు వచ్చే పరిస్థితి లేదు. చాలా స్కామ్లలో వాళ్ళు ముద్దాయిగా ఉంటారు. ఖచ్చితంగా చాలా స్కామ్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారు అటుపోతే అటే. అదే కాకుండా కేటీఆర్ గారు ఏమనుకుంటున్నాడు, నేను జైలుకు పోతే ముఖ్యమంత్రి అయితా, ఆడ హేమంత్ సోరేన్ అయ్యిండు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను చెప్పేసి కేటీఆర్ గారు కలలు కంతుడు. మరి కలవకుండా కవిత గారు 6 నెలలు జైలుకు పోయి ఇచ్చింది. నీకన్నా ముందుగా ఆమె దస్తేసి ఉంది, మరి ఆమె పోవాలా? ఆమె ఆల్రెడీ దస్తేసి ఉంది అక్కడ, ఆమె ఆల్రెడీ జైలుకు పోయి ఇచ్చింది. అదే కాకుండా ఆమె కేసీఆర్ గారు కూతురే, ఆమె వేరే పరాయిరాలు హరీష్ రావు రాగా అల్లుడో లేకపోతే కోడలో కాదు కదా. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను చేసి ఈ తప్పులలో వాళ్ళు బయటపడే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజం అంతా కూడా ఈసరించుకునే పరిస్థితి. తెలంగాణ సమాజంలో ఏదో ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం బురద తల్లి కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని అన్నని, రేవంత్ రెడ్డి గారు అల్లుడని, రేవంత్ రెడ్డికి బాంబార్దని, ఇవన్నీ రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళ కుటుంబంలో 6 మంది ఉండొచ్చు. ఏకంగా వంశీధరరావు అయితే ఏకంగా మహారాష్ట్ర ఇన్ఛార్జి, కన్నారావు సెటిల్మెంట్ చేస్తానికి ఆనాడు ఉన్నాడు, కేటీఆర్ గారు మంత్రి ఉన్నారు, హరీష్ రావు గారు మంత్రి ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండు, కలవకుండా కవిత ఎంపీగా ఎమ్మెల్సీగా తను ఉన్నది, అదేవిధంగా సంతోష్ కుమార్ ఎంపీ రాజ్యసభ ఉన్నాడు. ఇవన్నీ కాదని కూడా వాళ్ళ చుట్టాల సంబంధించి చాలామంది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక్కడు ఉంటే వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి అందరిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా చేస్తాం. సమాజం కూడా అర్థం చేసుకుంటాం బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉంది. సరే, మీ ప్రభుత్వం అంతిమ లక్ష్యం కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపడమేనా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసిని పునర్జీవింపజేసి 3 జిల్లాలను మూసి మురికి కంపు నుంచి బాగుపరచాలని చెప్పి సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 60,000 ఎకరాల నల్గొండ జిల్లాలో మూసి ద్వారా అక్కడ వరి సాగు చేస్తూ ఉన్నారు. కొనడానికి వరి కొనడానికి ఎవరు రావడం లేదు. అక్కడ పండించినటువంటి పంటలు, కూరగాయలు కావచ్చు, అదేవిధంగా పండ్లు తినడానికి ఎవరు ఇష్టపడతారు. లాస్ట్ తాడి చెట్ల కళ్ళు గీస్తే కూడా కళ్ళు తాగడానికి ఎవరు రావడం లేదు. ఆ మట్టిలో కుండలు చేస్తే కూడా కుండలు తీసుకుంటా కూడా ఎవరు ఇష్టపడతలేదు. అక్కడ గొర్రెలు కానీ మేకలు కానీ మేసి ఆ గొర్రెలను కూడా కొనడానికి ఎవరు ఇష్టపడతారు. అంటే కుల వృత్తులన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. హైదరాబాద్ పరిస్థితి, మద్రాస్, బెంగళూరుకు వచ్చిన పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా మూసిని పునర్జీవింపజేసినట్లయితే ప్రపంచ నగరాలతో మూసిని పోటీపడే విధంగా హైదరాబాద్ టూరిజం కావచ్చు, ఎకో టూరిజం కావచ్చు, హైదరాబాద్గా మూసి బాధితుల విషయంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా నష్టం జరిగిన విధంగా హైదరాబాద్ను అభివృద్ధి పదంలో ముందు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా హైడ్రా విషయంలో కూడా హైదరాబాద్ అంటే రాక్స్, లేక్స్ కాబట్టి రాక్స్ అన్ని కూడా రక్షించకపోతే భవిష్యత్ తరాలకు మనం భవిష్యత్ తరాల కోసం అరువు తీసుకున్నాం. ఇది భవిష్యత్ తరాలకు అందించాల్సిన విషయం కాబట్టి చెరువులకు ఉన్నటువంటి నాళాలను కావచ్చు, కుంటలను కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఇవన్నీ కూడా రక్షించాలని సదుద్దేశంతో హైడ్రా సంస్థను ఏర్పాటు చేశారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతులని, నిరుద్యోగులని, మహిళలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగుల ప్రభుత్వం. మూసి, హైడ్రా అన్ని రకాలుగా హైదరాబాద్ని కావచ్చు తెలంగాణ అగ్రగామిగా ఉంచే లక్ష్యంలో ముందుకు పోతా ఉంది. కలవకుండా కుటుంబం ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ గురి చేసింది కాబట్టి, ప్రజాస్వామ్యం లేకుండా చేసింది కాబట్టి, టెలిఫోన్ ట్యాపింగ్ హోరాన్ని పాల్పడేది కాబట్టి, 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం ద్వారా 1 ఎకరా బారకున్నా కూడా కాళేశ్వరం నీళ్ళే ఇవి. తెలంగాణలో వరిధాన్యం మొత్తం కుప్పలు పెరిగిపోయిందంటే కాళేశ్వరం మేము కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసుకుని 2018లో రెండోసారి అధికారులకు వచ్చారు. ఇప్పుడు కాళేశ్వరంలో ఉన్నటువంటి 3 మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందీల 3 ప్రాజెక్టులు పనిచేయకున్నా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి సాగు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అత్యధికంగా ఉత్పత్తి కూడా జరిగిన సందర్భం కాబట్టి మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు చెప్పండి సమాధానం అంటే తప్పుదోరు పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. మేము కట్టినటువంటి శ్రీపాద, ఎల్లంపల్లి, అదేవిధంగా మేము కట్టినటువంటి ప్రాజెక్టులు అన్ని పూర్తి కావడంతో, అదే కాక వర్షాభావం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడినటువంటి శ్రమ ఈనాడుకు ఫలించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణకు దానాగారమైంది కాబట్టి ఇవన్నీ రక్షించే కార్యక్రమం రైతును రాజు చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఓకే, గ్రామాల్లోకి వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వము చాలా స్పష్టంగా సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఉంది. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే అంటే
ఉపాధి, రాజకీయ, విద్య, వ్యాపార, కుల గణన జరగబోతా ఉంది. దానిలో భాగంగా డిసెంబర్ 4వ తారీఖు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించడం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి దాన్ని చేయాలని ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలంటే వెంకటేశ్వరరావు గారి నేతృత్వంతో 1 మంత్లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వని చెప్పేసి వారి కమిషన్ వేసినాం. ఇక్కడ ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతూ ఉంది. అదే కాకుండా బీసీలకు సంబంధించినటువంటి బీసీ కమిషన్ కూడా పర్యవేక్షిస్తూ ఉంది. కాబట్టి బీసీల 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం మాట ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా డిసెంబర్లో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ పోవాలా. ఆనాడు కేసీఆర్ గారు 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ను 23% కుదించి 11% బీసీలకు అన్యాయం చేసిండు. అదే కాక వైన్ షాప్ రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వలేదు, గౌడ్స్కి మాత్రం ఇచ్చిండు, ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఇచ్చి బీసీలను నిండా ముంచిండు కేసీఆర్ గారు. కాబట్టి బడ్జెట్లో కూడా ఆనాడు ప్రధానంగా అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అట్లాంటి నష్టాన్ని పూడ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రం ఎలక్షన్ పోతాం. మీరు అట్లా అంటున్నారు, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చిందని, 6 గ్యారంటీలు అమలు కాలేదని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే భయంతోనే మీరు ఇంకా స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. లేదు, ఇక్కడ బీసీలకు మీరు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి మాటలు నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే జరుగుతూ ఉంది, కులగణన కూడా జరుగుతూ ఉంది. ఓసీలకు సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ట్రాన్స్జెండర్ సమాచారం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా జరగబోతూ ఉంది. కాబట్టి అన్ని కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక, రాజకీయ, కులాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా తెలిసిన తర్వాత మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ పోతూ ఉంది. ఖచ్చితంగా రైతు భరోసా సాయం కూడా పెంచుతామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ రిపోర్ట్ అని కూడా ప్రభుత్వం దగ్గర చేరిన తర్వాత ఎవరికి రైతు భరోసా ఇవ్వాలా, రైతు కూలీలకు ఇచ్చిన హామీ కావచ్చు, కౌలు రైతుకి ఇచ్చిన హామీ కావచ్చు, రైతులకు ఇచ్చిన హామీలు కూడా అన్ని నెరవేర్చే ప్రయత్నం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్ ఇచ్చినాం. అదే కాకుండా 40 రోజుల్లో ఇచ్చే పైసలు 3 రోజులు ఇస్తా ఉన్నాం. తరుగు 7 నుంచి 10 కిలోలు ఉండే తరిగే ప్రసక్తి లేకుండా ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు భరోసా, బీసీలకు 42% రిజర్వేషన్, అదే కాకుండా రుణమాఫీ సంబంధించి ఒక 13,000 కోట్ల రూపాయలు అదనంగా చేస్తే అది కూడా పూర్తయింది. కాబట్టి ఈ 3 చేస్తే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు చేయలేదు, మేము 10 నెలల కాలంలో చేసినట్టుగా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఇదే కాకుండా ప్రజాస్వామ్యం బతుకుందని చెప్పి ప్రజలంతా ఫీల్ అవుతూ ఉన్నారు. తెలంగాణకు స్వతంత్రం వచ్చినట్టుగా ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు. ఆనాడు నిర్బంధాలతో కూడిన తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారు పరిపాలించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. సరే, అల్టిమేట్గా రాబోయే రోజుల్లో చరణ్ కౌశిక్ యాదవ్ని చట్టసభలో చూడొచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకు 2 రాజ్యసభ స్థానాలు వస్తే ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ ఇచ్చారు, రేణుకా చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చారు. ఒక సీనియరు, ఒక జూనియరు, పార్టీలో ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తర్వాత టికెట్ ఇచ్చి 2018 ఇచ్చి ఓడిపోతే మళ్ళీ ఎంపీ సికింద్రాబాద్ అడిగినప్పటికీ సికింద్రాబాద్ ఇయ్యలేవని చెప్పి భావించి రాజ్యసభ ఇచ్చారు. అట్లనే ఎమ్మెల్సీ ఎలక్షన్లు 2 ఖాళీలు వస్తే ఒకటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఒకటి యువ నాయకుడు బలమూరి వెంకట గారికి ఇచ్చిన సందర్భం. తర్వాత మళ్ళీ గవర్నర్ కోటలు 2 వస్తే ఒకటి అమీర్ అలీ ఖాన్, ఒకటి కోదన్ రెడ్డి పార్టీలో పొత్తులో భాగంగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఇక్కడ మైనార్టీ ఎవరు గెలవకపోతే వారికి ఇచ్చారు. ఇక్కడ కూడా ఏంటంటే పార్టీని నమ్ముకొని పనిచేసే క్రమంలో ఖచ్చితంగా చట్టసభలకైనా పోతాం, ఇంకా ఏదైనా అవకాశం రావచ్చు. కాబట్టి 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. మీ పేరు పరిశీలన ఉందా? ఖచ్చితంగా నేను ఎమ్మెల్సీ స్థానాన్ని ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి ఎమ్మెల్యే నామినేట్ కోట నుంచి నేను ఎమ్మెల్సీ అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా బీసీలకు 42% చట్టసభల్లో రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే కోటలో 5 ఎమ్మెల్యే స్థానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 2 బీసీలకు ఇస్తారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. బీసీలకు 2 ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మన పేరు కూడా పరిశీలన ఉంటుందనే దానిలో భాగంగా ఖచ్చితంగా సీరియస్నే మేము ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నమాట వాస్తవం. ఓకే, ఇంకా ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఏ రకంగా ఉండబోతున్నాయి ప్రభుత్వం నిర్ణయాలు? ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మంచి చేయబోతున్నారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలా, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగులను పైకి తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు, తెలంగాణను ప్రకృతి సహజ వనరులంతా రక్షించుకునే కార్యక్రమం కావచ్చు, తెలంగాణ ఆదాయం గణనీయంగా పెంచుకునే కార్యక్రమం కావచ్చు, నిరుద్యోగం లేని తెలంగాణ చూసే కార్యక్రమం కావచ్చు, మహిళలను 1,00,000 కోట్ల రూపాయల ఈ 5 సంవత్సరాలు ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వము ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతాం. మహిళలను కోటీశ్వరులు చేయాలని ఒక ఆకాంక్షతో ముందుకు పోతూ ఏకంగా సోలార్ సంబంధించినటువంటి పవర్ దాంట్లో కూడా మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 4 ఎకరాలు వారికి లీజుకి ఇచ్చి బ్యాంక్ గ్యారెంటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. హైదరాబాద్ను అగ్రగామిగా ప్రపంచ నగరాలతో పోటీపడిచ్చే విధంగా భారతదేశంలో తెలంగాణ ఒక అగ్రగామి
రాష్ట్రంగా ఉండే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఓకే అన్న, ఇంతసేపు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చి చాలా అంశాలు మాతో మాట్లాడినందుకు, మరిన్ని విషయాలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.